కూడా మనసులో పెట్టుకోవాల్సిందిగా నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నేను చెబుతూ ఉన్నాను. అయితే ప్రభునందు ప్రియులారా, ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. కొంతమంది రీసెంట్గా డిబేట్స్లో మాట్లాడుతూ చెప్పారు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న, చివరికి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న చచ్చిపోతానేమో కానీ వేరే మతస్థుడి యొక్క సహాయం మాత్రం నేను తీసుకోను. ఇది మాట్లాడడం చాలా ఈజీ అండి. మాట్లాడడం చాలా ఈజీ. ఎందుచేతంటే నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజున వేరే ఒక వ్యక్తి యొక్క సహాయం తీసుకోను అని, కానీ ఆ పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా సహాయం పొంది తీరతావు. మాట్లాడినంత ఈజీ కాదు సహాయం పొందకుండా ఉండటం అనేది. ఎందుకనంటే అది ప్రాణాల మీదకి వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నావు కదా. ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. మంచి సమరయుడి కథ చెప్పాడు. మీ అందరికీ తెలుసు. మంచి సమరయుడి కథలు ఏమి ఆలకించాం?